నమ్మినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి ఈయన ఒక గొప్ప అధికారి, పెద్ద ఆయన, ఏఈఎల్ఎఫ్సి అన్నటువంటి ఒక సంస్థ, ఆంధ్ర ఇవేంజలికల్ లూథరన్ చర్చ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈయనే మరి ఆ మాట, మరి దైవజనులు చెప్పినటువంటి ఆ మాటను బట్టి నమ్మినటువంటి వానిగా కనబడుతున్నాడు. ఈ మిషన్ను ఎవరు బయలుపరిచారు? దేవుడే బయలుపరిచాడు గనుక నీవే స్థాపించితివి, నీవే పోషించితివి. అంటే నీవే స్థాపించితివి, నీవే వృద్ధి చెందింప చేస్తుంటివి. అన్నిటినీ ఆయనే స్థాపించాడు గనుక మరి మహోత్సవాలు, ఇంటర్నేషనల్ బైబిల్ మిషన్ యొక్క మహోత్సవములను కూడా మీరు ఎంత పెద్ద పందిరేస్తారో వేయండి, అంత నిండుగా పట్టకుండా జనాన్ని నేను తీసుకొస్తానని దేవుడు చెప్పాడంట. కానీ ఏటేటా ఎకరాలు పెంచుతూ ఉన్నప్పటికీ ఆ యొక్క పెంచినటువంటి పందిర్లు సైతం ఏమవట్లా, వచ్చే జనానికి సరిపట్టలా. మరి అంతగా మరి ఇది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గనక గాలి అంత దూరం ఇస్తే బైబిల్ మిషన్ ఏమవుతుంది? అంత దూరాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు, వ్యాపింపజేస్తున్న వారిగా ఉన్నారు. గాలి లేని ప్రదేశము లేదు, బైబిల్ మిషన్ లేని ప్రదేశము కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఇలాంటి మరి బైబిల్ మిషను ఆరంభము